సార్ మాది కోరపల్లి గ్రామము, దుక్లోడ పంచాయతీ, జీకి వీధి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. సార్ మాకి సచివాలయంలో తీసుకున్న ధాన్యాలు సార్ ఇలాగ జబ్బు వచ్చి ఇలా పాడైపోయింది సార్. ఇప్పుడు మేము ఎలాగిచ్చి బతకాలా, మా ఫ్యామిలీతో ఎలాగ బతకాలా ఏంటి చూడండి సార్. ఇలాగ అయిపోయింది ధాన్యము. నేను ఒక 2 ఎకరంలో వేసాను సార్. మొత్తం 2 ఎకరం మొత్తం ఇలాగ వచ్చేసింది సార్. మొత్తం ఇదిగో నల్లబడిపోయింది. నాకు ఈ సంవత్సరం ఏం ఆదాయం లేదు సార్. మేము ఈ పంట ఇలాగ అయిపోతే మేము ఎలా చేసి బతకాలా సార్? ఎలాగా ఇది అవ్వాలి సార్? ఎలాగ తినాలా? ఈ పిల్లలతో నేను ఎలాగ బతకాలి సార్? చూడండి ధాన్యం మొత్తం ఇలాగ అయిపోయింది సార్. నల్లబడిపోయింది సార్. సచివాలయంలో తీసుకున్న ధాన్యము. మరి ఈ సంవత్సరం నాకు ఆదాయం ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఎలా తినాలా, ఎలాగ పిల్లలతో ఎలాగ బతకాలా సార్? చూడండి సార్, ఇదిగో ఇలాగ అయిపోయింది సార్. చూడండి మీరు గవర్నమెంట్ కొద్దిగా నాకు చూసి నాకు ఏదో ఒకటి సహకారం చేయండి సార్. నేను ఈ సంవత్సరం బ్రతకడానికి నేను ఎలా చేసి బ్రతకాలి చూడండి సార్. ఎలాగ అయిపోయింది సార్. చూడండి సార్, ఇదిగో మొత్తం ఒక 2 ఎకరం వరి మొత్తం ఇలాగ అయిపోయింది సార్. నేను ఎలా చేసి బతకాలా సార్? చూడండి సార్. నా పిల్లలతో ఎలా బతకాలి ఏంటి సార్? చూడండి మీరే కొద్దిగా నాకు కొద్దిగా జీవన ఆధారం కొద్దిగా కల్పించండి సార్. ఏదో రకంగా ఏదో ఒకటి కొద్దిగా ఇది చేయండి సార్. నేను ఎలా చేసి బతకాలా? మొత్తం ధాన్యాలు మొత్తం ఇలాగ అయిపోయింది సార్. మొత్తం ఏ పాక చూసినా సరే సార్ మొత్తం శుభ్రం మొత్తం పాడైపోయింది సార్. మొత్తం ఒక 2 ఎకరాలు మొత్తం అలాగ మొత్తం పాడైపోయింది సార్. నల్లబడిపోయి మొత్తం అయిపోయింది సార్. నాకు ఆధారం ఏం లేదు సార్. వారి ఈ పిల్లలతో నేను ఎలా బతకాలా? మొత్తం జీవన ఆధారం ఏం లేదు సార్. నాకు ఇదే నాకు జీవన పిల్లలతో మనం బతకడానికి మా ఫ్యామిలీ ఇప్పుడు ఎలా కావాలి సార్? మొత్తం పాడైపోయింది సార్. ఇదిగో మొత్తం నల్లబడిపోయింది. చూడండి సార్, మొత్తం ఇదిగో సార్ మొత్తం ఇలాగైపోయింది. మరి ఎలా చేసి బతకాలి సార్? చూడండి మీరు కొద్దిగా దయచేసి చూడండి సార్. కొద్దిగా మాకు ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తారనేసి మీకు కోరుతున్నాను సార్. కొద్దిగా ఇప్పించండి సార్. నష్టపరిహారం ఏమైనా కొద్దిగా మొత్తం పాడైపోయింది. నేను ఎలా బతకాలి చూడండి సార్. మీకు దయచేసి చూడండి సార్.